పనులు చాలా ఘోరంగా ఉన్నాయి, వాళ్ళు నాకు అస్సలు ఇష్టం లేని పనులు చేస్తున్నారు అని చెప్పి నినివేకి ఒక మెసేజ్ వచ్చింది. నువ్వు వెళ్ళి వాళ్ళకి ఒక వార్నింగ్ ఇవ్వు. అదేంటంటే మీరు చేస్తున్న పనులు దేవుడికి నచ్చట్లేదు, దేవుడికి ఇష్టంగా లేవు మీరు చేస్తున్న పనులు అని చెప్పి ఆ మెసేజ్ మాత్రమే ఇవ్వమన్నాడు. కానీ కింద చూస్తే యోనా ఏం చేశాడు, అక్కడి నుంచి ఒకసారి కూడా వచ్చిన అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవాలని యోనా యొప్పేకు పోయి తర్షీషునకు పోవు ఒక ఓడను చూచి ప్రయాణమునకు కేవు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలువక ఓడవారితో కూడి తర్షీషునకు పోవుటకు ఓడ ఎక్కాడు. అయితే యోనా ఏం చేస్తున్నాడంటే దేవుడు నినివేకి వెళ్ళి ఆయన చెప్పిన మెసేజ్ చెప్పమంటే ఆయన ఏం చేస్తున్నాడంటే నినివేకి వెళ్ళకుండా తార్షీషుకి పారిపోతున్నాడు. ఎందుకు పారిపోతున్నాడంటే నేను వెళ్ళి మెసేజ్ ఇస్తే వాళ్ళు నన్ను ఏమైనా చేస్తారన్న భయంతో ఆయన పారిపోతున్నాడు. అంటే వాళ్ళు ఎంత ఘోర స్థితిలో ఉన్నారో మనం అర్థం చేసుకోవాలి. నన్ను చంపేస్తారేమన్న భయంతో ఆయన అక్కడికి వెళ్ళకుండా, దేవుడు తోడున్నాడని తెలుసు ఆయనకి, అయినా కూడా నన్ను చంపేస్తారేమో అన్న భయంతో ఏం చేశాడు, వేరే దగ్గరికి పారిపోవాలి. అంత ఘోరమైన స్థితిలో నినివే ప్రజలు. ఇక్కడ చూస్తే ఆ మెసేజ్లో ఏమిటి, వాళ్ళు ఘోరమైన స్థితిలో ఉన్నారు, నేను వాళ్ళని నాశనం చేస్తాను అని మాత్రమే ఉంది. వాళ్ళు ఆ ఉగ్రత నుంచి తప్పించుకోవడానికి సొల్యూషన్ ఇక్కడ యోనాకి చెప్పలేదు. యోనాని పట్టించినప్పుడు కూడా ఆ విషయం చెప్పలేదు. మూడో అధ్యాయం మూడో వచనం నుంచి. కాబట్టి యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారము నినివే పట్టణమునకు పోయాడు. నినివే పట్టణము దేవుని దృష్టికి గొప్పదై 3 దినముల ప్రయాణం అంత పరిమాణం గల పట్టణము. యోనా ఆ పట్టణంలో 1 దిన ప్రయాణంకు దూరం సంచరించుచు ఇక 40 దినములకు నినివే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా, అక్కడ ఏ ప్రకటన చేశాడంటే దేవుడు మీ పట్టణాన్ని నాశనం చేస్తాడు అని చెప్పి మాత్రమే అక్కడ యోనా చెప్పాడు. ఒకవేళ నాశనం అవ్వకుండా ఉండాలి అంటే ఇది మీ సొల్యూషన్ అని చెప్పి అక్కడ మెన్షన్ చేయలేదు. కానీ ఆ విషయం విన్న వెంటనే నినివే ప్రజలు ఏం చేశారు, 5వ వచనం. నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోరిపట్ట కట్టుకుని ఆ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోరిపట్ట కట్టుకుని గూడుదలో కూర్చుండేది. అయితే ఇక్కడ కొన్ని మనకి తెలిసిన వర్షాలే కానీ అంత క్రూరమైన ప్రజలు కూడా దేవుని మాట వాళ్ళ దగ్గరికి వచ్చిన వెంటనే వాళ్ళు ఏం చేశారంటే ఆ మాటని రిసీవ్ చేసుకున్నారు. అవును మేము ఈ స్థితిలో ఉన్నాము అని చెప్పి గ్రహించారు. యోనా ఏం భయపడ్డాడు, నేను వెళ్ళి మీరు నాశనం అయిపోతాడు, దేవుడు మిమ్మల్ని అందరినీ ఒక ఉగ్రత ద్వారా నాశనం చేసేస్తాడు, ఇంకా నినివే పట్టణమే ఉండదు అన్నప్పుడు నన్ను చంపేస్తారేమో, మనలో మనం మాట్లాడుకుంటే ఎవరు వచ్చి నువ్వు చచ్చిపోతావంటే మనకు కూడా కోపం వస్తుంది. అంత మాట్లాడతావని ఉందని చెప్పి ఎంత నిదానంగా ఉండే వాళ్ళైనా కోపం వస్తుంది. అలాంటిది అంత క్రూరమైన ప్రజలు దగ్గరికి వెళ్ళి యోనా ఆ మాట చెప్పినప్పుడు ఏమైందంటే వెంటనే వాళ్ళు అవును నిజమే, మేము అట్లాంటి స్థితిలోనే ఉన్నాము, మేము ఘోరమైన స్థితిలోనే ఉన్నామని చెప్పి వాళ్ళు గ్రహించారు. వాళ్ళు లేదు మేము ఎందుకున్నాం అట్లా అని చెప్పి వాళ్ళు కవర్ చేసుకోలేదు. వాళ్ళు కవర్ చేసుకోకుండా వాళ్ళ స్థితి ఏంటో తెలుసుకొని వెంటనే ఏం చేశారంటే దేవుని యందు విశ్వాసం ఉంచారు. ఫస్ట్ థింగ్ ఏం చేశారంటే దేవుణ్ణి నమ్మారు. దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాసం ఉండి మనం ప్రేయర్ చేద్దాం అని చెప్పి డిసైడ్ అయ్యి అందరూ ఆ దేశంలో ఉన్న వాళ్ళందరూ గోనె పట్టలు కట్టుకొని వెళ్ళి గోనె పట్ట కట్టుకొని గుడిలో కూర్చోవడం అంటే వాళ్ళని వాళ్ళు చాలా తగ్గించుకొని ఉన్నట్టు. రాజు కూడా ఏం చేశాడంటే సింహాసనం వదిలేశాడు, ఆయన కూడా వచ్చి వీళ్ళతో పాటు
ఆ బూడిదలో కూర్చున్నాడు లోన్ కట్టుకొని. అంతేకాకుండా తొమ్మిదో వచనంలో చూస్తే మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయి బలాత్కారమును మానివేయవలెను. మనుషులేమి పశువులేమి సమస్తమును గోనెపట్ట కట్టుకొనవలెను. జనులు మనఃపూర్వకముగా దేవుని వేడుకొనవలెను అని దూతలు నినివే పట్టణంలో చాటించి ప్రకటన చేసి, ఒకవేళ దేవుడు మనసు తిప్పుకొని పశ్చాత్తాపుడై మనకు లైము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకొను గనుక మనుషులు ఏది పుచ్చుకొనకూడదు. పశువులు కానీ ఎద్దులు కానీ గొర్రెలు కానీ మేత వేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. అయితే అక్కడ రాజు ఒక ప్రకటన చేశాడు. ప్రకటన ఏంటంటే అందరూ ఉపవాసం ఉండాలి. మనుషులే కాదు, జంతువులు కూడా ఉపవాసమే ఉండాలి. జంతువులు కూడా గోరు పట్టే కట్టుకోవాలి, మనమే మనుషులమే కాదు అని చెప్పి అక్కడ ఏమంటాడంటే, దేవుడు దేవుడు ఒకవేళ మనసుని తిప్పుకొని మనల్ని నాశనం చేయకుండా ఉంచుతాడేమో అన్న ఒక హోప్తో ఏం చేశాడంటే ఆ దేశం అంతా దేవుడికి ప్రార్థించింది. అయితే మనం ఫస్ట్లో చూస్తే అక్కడ వాళ్ళ ప్రాబ్లం ఉంది, కానీ అక్కడ సొల్యూషన్ లేదు. ఆ సొల్యూషన్ కూడా చెప్పలేదు. యోనా సొల్యూషన్ చెప్పలేదు. మీరు అందరూ వెళ్ళి ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి, దేవుడిని వెళ్ళి అడగండి అని చెప్పి ఆ సొల్యూషన్ ఇవ్వలేదు. సొల్యూషన్ ఇవ్వకపోయినా వాళ్ళు ఏం చేశారు, ఆ సొల్యూషన్ ఏంటో తెలుసుకున్నారు. అంత క్రూరమైన జనమైనప్పటికీ ఏం చేశారు, వాళ్ళని వాళ్ళు పట్టించుకున్నారు. వాళ్ళ స్థితిని తెలుసుకొని దేవుని దగ్గరికి వెళ్ళి, అయ్యా మా ప్రాబ్లం ఇది, ఇంక నుంచి మేము అట్లా ఉంటాం, మేము నీకు ఇష్టమైన రీతిగా మేము జీవిస్తామని చెప్పి ఒక డెసిషన్ తీసుకొని దేవుని దగ్గరికి వెళ్ళారు. ఆ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు ఆ డెసిషన్ తీసుకొని వెళ్ళి ఆ దేశం నాశనం అవ్వకుండా ఆ దేశాన్ని కాపాడుతున్నారు. ఇట్లాంటి ప్రాబ్లమే ఇశ్రాయేల్ దేశంలో ఒక రాజుకు వచ్చినప్పుడు ఆయనకి దేవుడు ఒక చిన్న సొల్యూషన్ చెప్పాడు. ఇక్కడ ఆ సొల్యూషన్ కూడా లేదు. యెహోషాపాతుకి అయితే దేవుడు ఒక సొల్యూషన్ చెప్పాడు, నువ్వు నీ సైన్యంకి ముందు పాటలు పాడుకుంటూ దేవుని స్తుతిస్తూ మ్యూజిషియన్ని తీసుకొని వెళ్ళమని ఒక సొల్యూషన్ చెప్పాడు. కానీ ఇక్కడ వీళ్ళకి ఆ సొల్యూషన్ కూడా చెప్పాలి. దేవుడు అనుకున్నాడేమో వీళ్ళు మారనేమో అనుకున్నాడేమో, అంతే. అక్కడ సొల్యూషన్ లేదు. కానీ వాళ్ళు నశించుకోవడం దేవునికి ఇష్టం లేదు కాబట్టి వాళ్ళకి ఒక ఫైనల్ వార్నింగ్ అయితే దేవుడు పంపించాడు. అయితే ఇప్పటికైతే మనకి వార్నింగ్స్ వస్తున్నాయి, కానీ అది ఫైనల్ వార్నింగ్ అని మనకి ఎప్పుడో తెలియదు. అది ఎప్పుడు లాస్ట్ వార్నింగ్ అవుతుందో మనకి తెలియదు. నినివే ప్రజలకైతే అమ్మో ఇదే మాకు లాస్ట్ వార్నింగ్ ఏమో అని చెప్పి ఏం చేశారు, వాళ్ళ స్థితిని వాళ్ళు మార్చుకొని దేవుని వైపు చూసారు. వాళ్ళకి ప్రాబ్లం వచ్చినప్పుడు ఇట్లా చచ్చిపోతున్నాం కదా అని చెప్పి ఇట్లనే చచ్చిపోదాంలే అని చెప్పి అనుకోలేవు. నేను ఇంటర్మీడియట్ ఉన్నప్పుడు యుగాంతం వచ్చేస్తుంది 2012 11-12 డిసెంబర్ 11వ తేదీ యుగాంతం ఇంకా అయిపోయింది. చచ్చిపోతాం అన్నప్పుడు మా కళ్ళు చాలా మంది ఎట్లా చచ్చిపోతాం కదా, ఇంకెందుకు చదువుకోవడం, మనం అయిపోయింది ఎట్లా చచ్చిపోతున్నాం కదా, ఇంకెందుకు చదువుకోవడం, ఫెయిల్ అయితే అయిపోయాం, ఇంకెందుకు చదువుకోవడం అని చెప్పి చాలా మంది కాలేజీకి రావడం మానేశారు. అదొక వార్నింగ్ అనుకున్నారు. వాళ్ళ జీవితం వాళ్ళకి నచ్చినట్టు ఎంజాయ్ చేద్దాం, ఎట్లా చనిపోతాం కదా అని చెప్పి ఎంజాయ్ చేద్దాం అనుకున్నారు. కానీ నినివే ప్రజలు ఏం చేశారంటే మేము చనిపోకూడదు, మమ్మల్ని మేము మార్చుకొని మేము బ్రతుకుతాం అని చెప్పి వాళ్ళ దేవుని దగ్గరికి వెళ్ళారు. అయితే మన ముందు ప్రాబ్లం ఉన్నప్పుడు మనం ఏ విధంగా దానికి రియాక్ట్ అవుతాం, దేవుడు అదే చూస్తాడు. మనం ఏ విధంగా రియాక్ట్ అవుతాం అనే చూస్తాడు మనకి ప్రాబ్లం వచ్చినప్పుడు. అయితే లాస్ట్ సారి నేను ఇక్కడ నుంచి వాక్యం చెప్పేటప్పుడు ఇశ్రాయేల్ ప్రజల గురించి చెప్పాను. వాళ్ళు ఏ విధంగా రియాక్ట్ అయ్యారంటే, వాళ్ళ ముందు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు వెంటనే ఏం చేశారంటే వెళ్ళి మోషే దిగారు. నువ్వు ఇక్కడ తీసుకొచ్చి మమ్మల్ని చంపాక అనుకుంటున్నావా అని చెప్పి వాళ్ళకి చిన్న ప్రాబ్లం వచ్చినా, నీళ్ళు దొరకకపోయినా, ఫుడ్ దొరకకపోయినా, ఏ ప్రాబ్లం వచ్చినా వాళ్ళు తిప్పి ఏం చేశారంటే ఆ ప్రామిసింగ్ ల్యాండ్కి వెళ్ళలేకపోయారు.
కానీ ఇక్కడ నిన్వే ప్రజలు ఏం చేశారంటే దేవుడు మనసు మారేలాగెళ్ళి ప్రేయర్ చేశారు. అయితే మన ముందు ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు మనం దానికి ఎట్లా రియాక్ట్ అవుతున్నాం అనేది దేవుడు మనం దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని విశ్వాసం ఉంచుతున్నామా, లేదు నాకెందుకు ఈ ప్రాబ్లం ఇచ్చావు, లేదు నేను ఇట్లనే ఉండిపోతా, ఈ ప్రాబ్లం వచ్చింది కాబట్టి ఎట్లా నాకు ఇది క్లియర్ అవుతుందని చెప్పి అట్లనే ఉంటున్నామా అనేది దేవుడు చూస్తుంది. ఆ రియాక్షన్కే నీకు దేవుడు బ్లెస్సింగ్ ఇస్తాడు. నిన్నే ప్రజల్ని అక్కడి నుంచి కాపాడాడు. యెహోషాపాతు దేవుని దగ్గరికి వెళ్ళి ఉపవాసం ఉన్నప్పుడు 3 రాజ్యాలు ఆయన మీద యుద్ధానికి వచ్చినప్పుడు కూడా ఆయన ఏం చేశాడు, దేవుడి దగ్గరికి వెళ్ళాడు, దేవుడు చెప్పినట్టు ఆయన ఫాలో అయ్యాడు. ఆయన ఫాలో అయినందుకు ఆయన సేవ్ చేయబడ్డాడు. అదే సౌల్ దగ్గరికి సేమ్ ఇట్లాంటి మెసేజ్ వెళ్ళినప్పుడు సౌల్ దాన్ని రిజెక్ట్ చేశాడు, దేవుని ద్వారా రిజెక్ట్ చేయబడ్డాడు. అట్లా మనం ఏదైతే రియాక్ట్ అవుతామో మన ముందున్న ప్రాబ్లంకి దాన్ని బట్టి దేవుడు మనకి జవాబిస్తాడు. చాలామంది చాలా ఇయర్స్ నుంచి ప్రేయర్ చేస్తున్నారు దీనికోసం, నాకు ఇంకా దానికి ఆన్సర్ రావట్లేదు అంటే నువ్వు దానికి ఎట్లా రియాక్ట్ అవుతున్నావో నువ్వు ఒకసారి స్టార్ట్ చేసుకోవాలి. నువ్వు ప్రేయర్ చేస్తున్నావు మాటలతో, కానీ ఎంత స్ట్రాంగ్గా చేస్తున్నావు. ఇట్లయితే వీళ్ళని తగ్గించుకొని నిన్వే ప్రజల్లో చాలా పాటిస్తుంది. వెంటనే విశ్వసించారు, వాళ్ళు తగ్గించుకున్నారు, దేవుని మీద హోప్ పెట్టుకున్నారు. అక్కడ ఇంగ్లీష్లో అయితే ఉంటుంది హూ నోస్ అన్నది, ఎవరికి తెలుసు దేవుడు మనం నశింపజేయకుండా ఉంచుతాడేమో అన్న హోప్ తోటి వాళ్ళు దేవుడిని పెట్టింది. మరి మనం ఆ హోప్తో వెళ్తున్నాం, జస్ట్ ఒక ప్రాబ్లం వచ్చింది కాబట్టి వెళ్తున్నాం, లేదు నేను వెళ్ళాలి కాబట్టి వెళ్తున్నాం. మన రియాక్షన్ ఎట్లుంటుందో దాన్ని బట్టి దేవుడు మనకి సమాధానం ఇస్తాడు. సమయం దేవుని నామములో